వెల్కమ్ టు వేణి కిచెన్ అండ్ హెల్త్ టిప్స్. ఈరోజు చికెన్ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. 1 కేజీ చికెన్ తీసుకొని చికెన్ను శుభ్రంగా కడిగి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా కలిపి ఒక 3 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పొడిని రెడీ చేసుకుందాం. ఒక పెన్నం పెట్టుకొని అందులో టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ మెంతులు, 2 చెక్క, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అన్నీ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత గ్యాస్ మీద పెట్టి చికెన్లో ఉన్న నీరంతా పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ చికెన్ వేగేలోపు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/4 కిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న ముక్కలను ఆయిల్లో కొన్ని కొన్నిగా వేసుకుంటూ బాగా వేయించుకోవాలి. చికెన్ ముక్కలను గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించితే ముక్క అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరీ కరకరలాడేలాగా వేయించుకోకూడదు, మధ్య రకంగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ముక్కలను పక్కకు తీసి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేయడం వలన అడుగంటుతుంది. కలుపుతూ బాగా వేయించుకోవాలి. చికెన్లో ప్రోటీన్స్, విటమిన్స్ అధికంగా ఉండి కండరాల పెరుగుదలకు, రోగనిరోధక శక్తి పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా వేయించి మిక్సీ పట్టిన మసాలా పొడిని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, ఒక 4 వెల్లుల్లిపాయలు వేయాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువైనా తర్వాత అయినా వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ కారం వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా కారం, సాల్ట్, మసాలా అంతా ముక్కకు పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. వేగిన తర్వాత 2 నిమిషాలకు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో 4 నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ రసాన్ని చికెన్ ఊరగాయ మీద పిండాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం అనేది పిండుకోవాలి. ఎందుకంటే చేదు అనేది రాకుండా ఉంటుంది. చికెన్ ఊరగాయ రెడీ అయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.